ఇప్పుడు ఒక పాప ఒక బాబు కదా, ఇద్దరికి పాపకు పెళ్ళి కూడా మ్యారేజ్ అయిపోయింది. పాపకి 2 అమ్మాయిలు, అబ్బాయికి ఒక అమ్మాయి అబ్బాయి. ఓకే, అది పరిస్థితి అండి. హ్యాపీ, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. బాగా అంటే అది నేను చెప్పాను మీకు మొట్టమొదటి, బాగా అనడానికి హద్దులు లేవండి. మనకు తృప్తి లేదు, ఆహారానికే తృప్తి తప్ప మిగతా వాటిలో దేనిలోనూ తృప్తి లేదు. 1 ఎకరం పొలం మీకు రాశాను అనుకోండి, ఇంకొక ఎకరం ఇస్తే భలే ఉండేదే అనిపిస్తుంది. ఇదంతేనండి మానవ జీవితం. అంటే మనిషి ఆశాపరుడు అవటం తప్పు లేదు, కానీ దురాశాపరుడు అయితే తప్పు. తృప్తి లేని జీవితం నరకంతో సమానం. పుట్టినప్పుడు పేరు లేదు, సచ్చిన తర్వాత పేరు లేదు, సచ్చిన తర్వాత వాడి పేరు పెట్టరండి. బాడీ శవం, పీనుగు. కాబట్టి మధ్యలో వెళ్ళిపోయే దాని గురించి ఎక్కువ పెనుగులాట అవసరం లేదు అనేది నా భావన. ఎక్కువ తర్జన భర్జన అవసరం లేదనేది నా భావన. అది స్టేజ్ ఆర్టిస్ట్గా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, అయినప్పటికీ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు భయపడ్డారా? భయపడతానండి. అంటే తొలి రోజు షూటింగ్కి వెళ్ళిన రోజున అక్కడ సందర్భం ఏమిటో మనకు అర్థం కాదు. మనకి ఏదో క్యారెక్టర్ ఇదని చెప్తారు తప్ప సీన్లని వివరణ చెప్పారు కదండి. ఆ సందర్భంగా ఫస్ట్ షాట్లోకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చిన్న టెన్షన్ ఫీల్ అవుతాను. ఇక తర్వాత మళ్ళీ ఇక ఒక పూట గడిస్తే మళ్ళీ ఫ్రీ అయిపోతామండి. ఫ్రీగానే వర్క్ జరుగుద్ది మనకి. ఇక దాని గురించి ప్రాబ్లం ఉండదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో మాత్రం తొలి రోజుల్లో నేను నాటకాలు కదండి, నాటకాలు అంటే హెవీ మూమెంట్ కదా. సినిమాలకి సీరియల్ కన్నా సరే మామూలు న్యాచురల్గా మాట్లాడాలి. నాటకం అనేసరికి ఇలా తీసుకోవాలి కదండి మూమెంట్. ఇది కొంత ఉండేది నాకు. అట్లా కలక అనేది సీరియల్ అని ఒకటి చేసినప్పుడు కొంచెం నా పక్కన స్టేజ్ ఆర్టిస్టే ఆవిడ మంచి ఆర్టిస్టు, ఆవిడ కాంబినేషను చాలా ఇబ్బంది పడేవాడిని నేను. డైరెక్టర్ గారికి కూడా చాలా కోపం ఎక్కువ. ఇంద్రగంటి కాదండి, కాపుగంటి రాజేంద్ర అని చెప్పేసి అని, కాపుగంటి రఘు గారు. ఆయన మంచి డైరెక్టర్ అండి, కానీ కోపం అంటే కోపం అంటే అనవసరంగా వ్యక్తుల మీద కోపం కాదు, ఆయన వర్క్ కరెక్ట్గా చేయకపోతే కోపం. ఆ కోపంలో మనకు భయం వచ్చేది. అట్లా కొంచెం నేను ఫీల్ అయిన సందర్భాలు ఆ సీరియల్ అంతా కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. హెవీ మూమెంట్ చేస్తా, అట్లా కాదా ఎక్కువ చేస్తున్నారు కూడా, అట్లా వద్దని చెప్పేసి అని. ఆ డైలాగ్ ఎప్పుడు వాళ్ళు ఏది కీలుగుర్రం సినిమాలో అలా కాదు నాయన ఇలా రా నాయన, ఇంత లేకుండేది చూసారా, అట్లా వచ్చేది డైలాగ్. ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఒక కో డైరెక్టరు మీ పైన అరిచారంట. విక్రమార్క సీరియల్ అండి. పెద్ద ఆయన, చాలా మంచి ఆయన, పెద్ద ఆయన. సో అక్కడ రిస్క్ షాట్ అండి. ఎట్లా వస్తూ నడుస్తూ ఇది రాజుల కాలంలో ఈ క్లాత్తో కూడుకుని ఇది ఉంటుంది కదా, అది నడుస్తూ ఇది చూసుకుంటూ ఈ పక్కన జనాన్ని కవర్ చేసుకుంటూ నడుస్తూ వస్తూ ఇది చెప్పాలన్నమాట అండి. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి 4 షాట్లు తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన ఊపుకుంటా వచ్చేస్తారు ఇండస్ట్రీకి, ఎర్ర బస్సు ఎక్కేసి అని చెప్పేసి ఆయన కొంచెం అన్నాడు. అయినా సరే మనం ఏదో జస్ట్ ఆ టైంలోనే చిన్న ఇది తప్ప తర్వాత దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే అండి ప్రతి విమర్శ కూడా మీకు ఒకటే గుర్తండి, భయంకరమైనటువంటి విషసర్పాల నుంచి, క్రూర మృగాల నుంచి నన్ను రక్షించకపోయినా పర్వాలేదు, స్తోత్ర పాఠకుల నుంచి మాత్రం నన్ను రక్షించు అన్నాడు ఒక మహానుభావుడు. స్తోత్ర పాఠకులు అంటే పొగిడేవాళ్ళు అండి. నువ్వింత అంటే ఆ మైకులో పడిపోయి మనం ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో తెలియక మన క్యారెక్టర్ కూడా మర్చిపోయే పరిస్థితి ఉందండి. క్రూర మృగాలంటే మనకు తెలిసిపోతుంది, క్రూర మృగం దాని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, విషసర్పాలు జాగ్రత్తగా ఉండాలి. ఈ పొగడతలు ఉన్న వాడి దగ్గర ఎలా ఉండాలో తెలియదు మనకి. అందుకని ఏంటంటే ఆ విమర్శ కూడా మనకు అందుకు ఉపయోగపడుతుంది. అది కూడా వజ్రానికి రాపి పెట్టినట్టేనండి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం. మీ కోపానికి ఎవరైనా బలయ్యారా? నా కోపానికి చాలా మంది బలయ్యే సందర్భాలు ఉన్నాయండి. అడ్డమైన బూతులు కూడా తిట్టేస్తా. బూతుల్లో నేను ఫస్ట్ అండి. సీరియల్లో డైరెక్టర్ పైన కూడా అరిచారని చెప్పేసి విన్నాను. అంటే అరవటం అంటే పెద్దగా అరవటం కాదండి. ఆ రోజున ఏదో నాకు చిన్న పర్సనల్ ప్రాబ్లం, అది షూటింగ్కి వెళ్ళాను, మూడౌట్లో ఉన్నా. అయితే ఆయన దండే కోటేశ్వరరావు గారు కూడా షిరిడి సాయి కదలిన సీరియల్ అండి. దండే కోటేశ్వరరావు గారు ఆయన ఒక్కోసారి ఏం చేస్తారంటే సగం షాటే చెప్తాడండి, మిగతాది చెప్పేసాను అనుకుంటాడు, మరి ఆయన అనుకుంటాడు ఇది తెలియదండి. రోల్ కెమెరా అని చెప్పి యాక్షన్ చెప్పేసిన తర్వాత మనం సగం చేసి ఆగిపోతాం. సగం మిగతాది చేయలేకపోతే ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఆర్టిస్టులు అనుకుంటే కెమెరామెన్ గారి మీద సీరియస్ అవుతుంటాడు. కానీ ఒకసారి ఏమైందంటేనండి నా మీద డైరెక్ట్గా ఏంటి కోటేశ్వరరావు గారు అర్థం చేసుకోరు అన్నాడు.
ఏం చేయాలో చెప్పండి, ఎక్కడి వరకు చెప్పాలి చెప్పండి, అది ఏం చేయాలో చెప్పండి అన్నాను. అది నేనంటే అమితమైన ప్రేమ అండి ఆయనకి, చాలా అభిమానం. అలాంటిది కోటేశ్వర అనే మా వ్యక్తి ఇలా మాట్లాడాననే సరే తట్టుకోలేపాడు పాపం ఆయన. దానికి ఇవాళకు నేను బాధపడుతున్నాను వాస్తవం గుర్తొచ్చినప్పుడల్లా. సో అదొక్క సంఘటన, అది నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను ఆయన చెప్పింది పూర్తిగా అవగాహన చేసుకోకుండా చేయటం వల్ల అది కొంచెం చిన్న రియాక్షన్ అయింది. అదొక్కటే. ఏ డైలాగ్స్కి ఎక్కువ టేక్స్ తీసుకున్నారండి? బస్ స్టాప్ సినిమాలోనే. ఓకే. అమ్మా ఎంతసేపు మాట్లాడావు కదా, చెప్పండి నాన్న, చెప్పండి అమ్మా అని అనాలనిపించలేదా? అవునులే, ఎదిగిపోయావు కదా. నా కూతురు లెక్కల్లో ఫస్ట్ అనుకున్నాను కానీ జీవితంలో లెక్కని ఇంత పక్కాగా గొక్క తిప్పుకొని చెప్తావు అనుకోలేదు. బట్ శైలు, నీ లాజిక్ నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. నువ్వు 20-60 అన్నావే, నీ 20 ఏళ్ళ జీవితంలో, నీ 60 ఏళ్ళ జీవితంలో నువ్వు హ్యాపీగా బ్రతికేస్తావు. ఎందుకంటే నీకు ఆ అవగాహన వచ్చేస్తుంది కాబట్టి. ఇక 20 ఏళ్ళ జీవితం ఉందే, అదే నేను మీ అమ్మ నిన్ను కనిపించిన జీవితం. మేము లేకపోతే నువ్వు లేవు. మేమంటే లెక్కలేనప్పుడు ఎవరినో తీసుకొచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇంటర్మీడియట్ కండి కదా, అందుకోలేకపోయాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. కట్టు బట్టలతో వెళ్ళినా, బట్టలు తీసుకెళ్ళకపోయినా, ఏడుస్తూ వెళ్ళినా, సంతోషంగా వెళ్ళినా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆలోచించుకో. ఎక్కువగా ఆలోచిస్తే వాడు కూడా బోర్ కొడతాడు మాకులాగా. నువ్వు ఆగు. ఈ డైలాగ్ మాత్రం 10 టేకులు తీసుకున్నానండి. ఎందువల్ల? ఆ బరువైన క్యారెక్టర్ కదండి. అవును, బరువైన క్యారెక్టర్, మైండ్ క్యారెక్టర్, టెన్షన్ ఒక పక్క నుంచి. అసలు 49 సినిమా అయినప్పటికి కూడా పెద్ద క్యారెక్టరు, పెద్ద పెద్ద లెంతలు అయినా సరే మిగతా అన్నీ చెప్పేశానండి. ఇది మాత్రం ఇదొకటి, పార్కులో డైలాగ్ ఒకటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. దీన్ని మాత్రం 10 టేకులు తీసుకున్నానండి.